హలో హాయ్, నేను మీ విలేజ్ పాట సరే. గాడిదిగాడు టిఫిన్ తినడానికి పోయి గంట సేపు అవుతుంది. ఎన్ని పెట్లు తింటుండేమో ఇంకా వస్తలేడు. అరే కింద ఒక పోరడు ఉండు, అని టిఫిన్ చాయ్ తాపిద్దామని లేనే లేదు. ఒక్కడో పోయి తాగొస్తాడు. ఇంకా పెరుగు మాత్రం అనిల్ సాప్. ఇంకా వాడి ముఖానికి నల్లకోట ఒకటి, పావుడి బిళ్ళకి ఎక్కువ, పంచ్ పౌడర్ తక్కువ. అప్పుడు వస్తున్నా ఎందుకు కొంప తీసు అబ్బో వస్తుండ్రు. పడ్డావన్నా ఏమరా నవ్వుతున్నావురా? ఏ నవ్వలేదన్నా. సాల్ది ముందు లేపరా నన్ను. లేవన్నా. అరే కిషోర్గా, నన్ను చూసి నువ్వు లోపల లోపల నవ్వుకుంటున్నావు కదా? నేను నవ్వుతానా? సరే నడు. నవ్వేది బరాబరే మళ్ళీ. అదే కానీ కిషోర్గా, కేసులు ఏమైనా వచ్చినాయారా? 2 కేసులు అయినాయి. మన ఊళ్ళో రాత్రి బండ్లు గుద్దుకున్నాయి, అదో కేసు అయింది. ఓడి పోయి ఇంకోని కత్తితో పడిచింది, అదో కేసు అయింది. ఒకటేమో పోలీస్ స్టేషన్లో కేసు అయింది, ఇంకో కేసు హాస్పిటల్ అయింది. ఇప్పుడే పేపర్లో చూసిన. కేసులు అంటే గా కేసులు కాదురా, మనకు పనికొచ్చే కేసులు వచ్చినాయా అంటున్నా. ఓహో, మనకు పనికి వచ్చే కేసులా అన్న? అవేం రాలేదన్నా. కేసులు ఏం రో కొంత షీప్గా తీసేవాడుతుంది. ఇక్కడ అనిల్ ఎల్ఎల్బి, ఎల్బి నగర్, లా, అక్షర్ రౌతి ఇన్ని చదివినా. నువ్వు గింత పెద్ద చదువు చదివినా అంటున్నావు కానీ మరి నువ్వు ఎన్నో పెద్ద పెద్ద కోట్లలో పని చేయాలి కానీ నువ్వేం దాన్ని ఇంటికాడ దుఃఖం పెట్టినావు. ఏంద్రా దుక్కునమా? నీ ఎవరన్నా ఇజ్జత్ తీసినావు కదా? అరే ఇది దుఃఖనం కాదు, దిస్ ఈస్ మై బిజినెస్, మై ఓన్ బిజినెస్ రా. అబ్బా గత కోపం ఎందుకన్నా? ఏదో తెలియకన్నది. అరే తెలియకనుడు కాదురా, నేను మనవులనే ఎందుకు పెట్టుకున్నాను నీకు తెలుసా? మన ఊళ్ళో అయ్యే 24 గంటలు లొల్లిలు పంచాలు దింపనీకే నాకు టైం ఉండలేదు. ఇక కోట్ల పంట పోయి ఎప్పుడు నేను న్యాయం చేయాలరా? అరే కిషోర్గా, నేను కోట్లున్నా, మన ఊళ్ళున్నా, ఎక్కడున్నా న్యాయం మాత్రం నాతోటే ఉంటుందిరా. ఉంటుంది నాకు మా తెలుసు, నీతోనే ఉంటుంది. నువ్వు ఎట్లా అంటున్నావు నాకు తెలుసు కానీ, అరే అటకలు ఇద్దరు బాగా లొల్లి పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఎటు పోకుండా మన దగ్గరికి వస్తారు చూడు, ఖర్చు మందం పైసలు వస్తాయి. వాళ్ళు వచ్చే బాధ్యత నాది. నా పైసలు లాయిస్తావు, నీ పైసలు ఏమన్నా? నేను నా కష్టం చేసి తాగుతున్నా, నేను అంతేవా? నువ్వు కాదే, నువ్వు అంతగానో కొడుతున్నావు. నేను నా పైసలు పెట్టుకుని నేను తాగుతున్నాను. ఏమన్నా నువ్వు ఇట్లు ఇస్తున్నావు నాకేమన్నా? ఏమో ఏమో తీసుకోపోతా అంటున్నావు. నడు ఎవరైతే ఉంది ఇటే వస్తారు అనిల్ అంటారు సపే కూడా. నీ తిట్టుపోతే మొక్కల కట్టే నమస్తే అనిలయ్య. నేను కూడా నమస్తే. నమస్తే నమస్తే. చెప్పు భాగ్యమ్మ, ఇద్దరు కలిసి చిట్ వచ్చిర్రు. ఏం లేదా నీళ్ళు? ఏం లేదా? ఎందుకు వచ్చిర్రు మరి? అన్న మొన్న కొన్ని గిసోటి మాటలు మాట్లాడితే పక్కకెళ్ళి పొట్టు కొట్టిరు. ఎందుకు వచ్చిర్రు, ఏం పని వచ్చిర్రు, అసలు ప్రాబ్లం ఏందని అడుగుతున్నా.
ఇగో చూడా నీళ్ళు రోజు నా మొగడు బగ్గ కొట్టుకుంటా నా పక్క బొక్కలన్నీ రగొడుతున్నా నీళ్ళు నేను ఏం చేయాలి? అయ్యో అట్లా కాదు సారు, నేను తాగితే ఖాళీ పక్క పక్కలు ఇరుతున్నాయి కానీ ఇది తాగొచ్చింది అనుకో ఏడదంతుందో ఏం కథనో ఏమి ఇరుతుందో ఏం అర్థమవుతలేదు నాకైతే. కాదా నీళ్ళు వీడు దాగొస్తే దాగిరాని దానికి తప్పు లేదు, కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వస్తుండు. మరి ఇంటికాడ ఓ పెండ్లం ఉన్నది, మరి ఏం తాగుతుందో ఏం తింటుందో అనే బుద్ధి జ్ఞానమే లేదు దీనికి. అయ్యో అట్లనా? ఏమి యాదగిరి, కనీసం పిల్లాన్ని ప్రేమగా చూసుకునే బుద్ధి జ్ఞానం లేదా నీకు? నువ్వు ఒక్కనే ధైర్యంగా అయిపోతుందా? అరే పాప ఏమన్నా నోరేసి అడుగుతుంది, ఏమన్నా తెచ్చేపోయినావా మీకు నువ్వు వచ్చినప్పుడు అట్నే? అబ్బా ఇదేమడుతుంది తెలుసా అనిల్ నీకు? ఏమడుగుతుందిగా పాపం ఆమె ఆడామె ఒక థమ్స్అప్ స్ప్రైట్ లింకొని అడుగుతుంది. కాకపోతే మీరిద్దరు మంచిగా ఒక బ్రీజర్ అడుగుతుంది. నీ యొక్క బీర్లు దాకా బుర్ర వేసుకోవాలనుకుంటావు ఆడవాలంటే. అనిల్ నువ్వు పప్పులో కాలెత్తున్నావు, ఇదేమడుతావు నీకు ఎరికేనా? దీని గురించి ఎరికేనా నీకు? నేను పుల్ బాటిల్ తెస్తే ఆప్ పడుతుంది, ఆప్ తెచ్చుకుంటే కోటర్ అడుగుతుంది, ఆఖరికి కోటర్ తెచ్చుకుంటే 90 ml అడుగుతుంది. నీకు ఎరికేనా? అరే అంటే వీళ్ళది వైన్స్ షాప్ కేసు అన్నమాట. వచ్చన్న ఏమి యాదగిరి? అవునా నీళ్ళు? సరే కానీ జేబులో 90 ఉంది, ఓ పెగ్గేస్తావా? సూపర్ ఉంటుంది. ఏంది తాగుదావనా? ఏయ్ ఇదేం కేసు అంతా పిచ్చి పిచ్చింది, పంపి నీ. ఇదేం కేసా పరే. అయ్యో అనిలు గట్లంటే వెండి నాకు న్యాయం చేయవా? నాకు కూడా ఏవా నీళ్ళు? ఏంది న్యాయమా? మీ ఇద్దరికి న్యాయము వైన్ షాప్ లో జరుగుతుంది. పొరి నడురా పాడుకొని సంగతి ఏడే చెప్పలే. నేను కూడా లేపాలని చెప్తావా? న్యాయం చెప్పే కొన్ని పైసలు వచ్చి హరిత గిట్లా వచ్చినావు? మా ఇంట్లో గ్యాస్ నూనె అయిపోయింది, తీసుకొస్తావేమో అని వచ్చిన. గ్యాస్ అయినా గ్యాస్ నే బంద్ అయింది, వస్తలేదు. రేజర్ మా అన్న కలెక్టర్ గ్యాస్ మీద చేస్తారా? కలెక్టర్ కాకపోయినాడు మంచిగా చెప్పు. మా అన్న అడ్వకేట్ కావాలంటే ఒక గ్యాస్ సిలిండర్ ఇప్పిద్దాం. చెప్పరా కిషోర్? ఒక్కడి కాదు 2 ఇప్పిస్తాం. నువ్వు ఆగురా కిషోర్, ఎంతసేపు కేసులు వాదించుడేనా? మరి ప్రేమించిన అమ్మాయి ఉన్నది, దాన్ని పట్టించుకుందామని ఇంకింత జ్ఞానం లేదా? ఏ ఆగు, ఊకే ఎందుకు కోపానికి వస్తావు? ఊళ్ళే లొల్లీలు బాగా అవుతున్నాయి. లొల్లీలు బాగా అయినప్పుడే పైసలు బాగా కమాయించుకోవాలి, బిజినెస్ బాగుంటుంది. నువ్వు అనవసరంగా చిన్న చిన్న మ్యాటర్ ఫీల్ కాక చెప్తున్నావు. ఏమంటావు కిషోర్? అంతే, ఫీల్ అయితే మళ్ళీ నేను ఫీల్ అవుతా. నీ ముఖం ఫీల్ అవుతావు. రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, 10 సార్లు ఫోన్ చేసినా, ఒక్కసారి కూడా నీకు లేపరాలేదా? ఇగో హరిత, నువ్వు 10 సార్లు చేసినా, 15 సార్లు చేసినా, 50 సార్లు చేసినా పండుకున్న తర్వాత ఎట్లా ఫోన్ లేపాలి చెప్పు? సరే కానీ కిషోర్ గారు నేను అర్జెంట్ పని మీద బయటికి పోతున్నావు, డిస్టర్బ్ చేయకు పో. అప్పటికి నేనే ఫోన్ చేస్తాను, పోయింటికి పో. నువ్వు ఎప్పటికి ఇంతే, నువ్వు ఫోన్ చేసినా నేను లేపడే లేపా. నువ్వే లేపుతావా? గిడికి పోతాం. రాయరా ఆ పొట్టిపాడుక వేడబడి వచ్చిండు, ఏ త్వరలో పోయిండు. ఆవు అన్ని అలా చంపి బొందబెట్టుడే. నీది ఆంది అలా సంగతి అయితే ఏంది? వెనకల పోతున్నావు, నడు పోదాము. ఏడి ఆ పొట్టిపాడుక వేడి ఇవాళైతే నా చేతికి దొరకని పండబెట్టి బొంద పెడతాయి. అబ్బో ఇది కూడా వచ్చింది. రాయే ఏడే ఆడు ఆడేటివేండో నాకేం తెలుస్తుంది? బాగానే కథలు నేను ఇద్దరి మధ్య జరిగేటి నాకు తెలియదు అనుకుంటా. నేను నీతోటే వచ్చిన కదా. ఇప్పుడు నువ్వు చెప్పలేవు అనుకో, అన్ని నేను ఇద్దరిని కలిసి బొంద పెడితే ఏమనుకుంటున్నావు? ఆడేటివేండో నాకేం తెలుస్తుంది? ఊకే నన్ను అంటావు నువ్వు. ఏంది అటేమో సైకిల్ చేస్తున్నావు? అమ్మ పట్టి పాడుకోవు ఈ త్వరలో దాచుకున్నావు. అరే ఇలా చేతులు అయిపోయినావు. రరే ఆగురా రే. వామ్మో ఇది చూసింద్రో, వచ్చింద్రో. కిషోర్ గా ఈ అడ్వకేట్ జాబు ఎంత అందంగా ఉందిరా. ఉంటుంది ఉంటుంది, నాకు ₹1 కూడా గతి లేపాయి. ఏమరో మాటలు గట్టిగా మాట్లాడుతున్నావు. నిమ్మల కూసరి ఫైల్ తీసుకోరా, పేపర్ తీసుకో. నేను చంపుతాను. బుజ్జి ఆగు, నువ్వు ఎందుకంత గరం అవుతున్నావు? కూసో. నేను కూర్చోను, అని చంపేదాకా నేను కూర్చోను. చంపేదాకా కూర్చోదా? చచ్చిపోయేంత పని చేసినవరా సౌటగా? నేనేం చేసా? నేనేం చేయలే. ఏం చేయలేదా? నేను డీల్ చేసాగా
ఓ బుజ్జి వాడు ఏం చేయలేదంట కదా ఎందుకంత కోపం గురికొస్తున్నావు? నువ్వు ఆగు. ఏం చేసినా అన్నాడు అన్నాడు చెప్పరా. మహేష్ చెప్పడానికి దండం పెడతా. ఆ పోరు నీతో పాటు నన్ను కూడా చంపేటట్టుంది. నేను చెప్తావు ఆ పొట్టి బాడుకావు ముందుగా నన్ను లవ్ చేసిండు. లవ్ చేసినాడు మావాడు మంచి పనే చేసిండు. రేపు వచ్చినావు గారు ఆడికి మంచిగా ఉంది. ఈ పొట్టోడు ఏం చేసిండు అనుకుంటున్నావు? ఈ బక్కగా నెంటేసుకొని తిరుగుతుండు. అబ్బా వీడు గత పని చేసిండే అవురా? అది ఒక్క పోరు సరిపోలే నీకు? ఇంకో పోరుతో తిరుగుతున్నావట. నాకంత సీన్ ఎక్కడిది, ఒక్కదాన్ని చేసుడే మెయింటెనెన్స్ అవుతుంది, ఇంకా ఎక్కడ తిరుగుతా అంతేట బుజ్జి మావాడు అసంటాడు కాదమ్మా. నువ్వేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు ఇంటికి పో. మిస్అండర్స్టాండ్ కాదు మెంటల్ కూడా. వాళ్ళిద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకొని మ్యాట్నీ షో పోతుంటే నేను మధ్యలో దొరకబట్టి తన్ను కూడా తీసుకొచ్చిన నీ దగ్గరికి. అవురా ఇవరాక నేను ఓలే అంటే కదా ఆ పోరు తీసుకొని సినిమా పోతున్నామాట కదా. సినిమా మంచిగా ఉందని తీసుకోయినా, ఇంకో పోరిని తీసుకొని పోయినావు చిక్కులేని పాడుతావు. అవు బుజ్జి నువ్వెట్లా పోయినావు అంతో సినిమాకు? నాకు ఆ ముందుగానే చెప్పలేదు అందుకే. బుజ్జి విని మీరు తొక్కుకుంటూ తిరిగారా? ఇప్పుడు వాడిని తన్నుకుంటా వరి అట్లయితేనే వాడు మారుతాడు. ఇంకో కాడపిల్ల జోలి కూడా ఏరి కిషోర్ గా అన్ని తలకాయలేని కేసులు వస్తున్నాయి రా మనకు. ఈ కేసుకు కూడా పైసలు ఇవ్వలే. పైసలా అవి కోటేసుకొని ఏ లాభం లేదు. ఇక కూర్చో అయ్యా. కూర్చోపోతే నేనేం చేస్తారా? ఇప్పుడు పైసలు ఏం రాలే. ఎక్కడిరా పైసలు ఎక్కడి? ఇక వండుకోపోయినావు. ఏ వద్దు ఇంకా కేసులు వస్తాయి వాదిస్తా. ఇక వాదిస్తావు కానీ కూర్చో. అరే కిషోర్ గా ఎన్ని కేసులు వాదించినా లాభం లేదురా. అందుకే మనం వేరే బిజినెస్ పెట్టుకుందామన్నా. అంటే నేను చదివిన చదువులన్నీ గంగపాలు కానీ యారా మరి ఇదే బిజినెస్ చేసుకో. మరి చూసినావా ఇంకా పని పాట లేనోడు కూడా ఇద్దరిని మెయింటైన్ చేస్తాడు. నువ్వు ఉన్నావు ఉన్నొక్క దాన్ని కూడా చక్కగా చూసుకునే తెలివే లేదు. నువ్వు వేడికెళ్ళి ఊడిపడవి ఇప్పటి పట్ల. నేను గట్నే వస్తా. బండి దండం పెడితే మైండ్ తర్వాత నేను పోనేవాను. అస్సలుకే పోను. ఇద్దరు ముగ్గురు వచ్చిన మాట్లాడు. వచ్చిరు కదిగా కేసు బాధించుకో ఇక. ఏమైందో అన్నదమ్ములు ఇద్దరికి ఇట్లా వచ్చిర్రు. చెప్పు వచ్చినావుగా. నేనేం చెప్తా నువ్వు చెప్పు. నువ్వు తీసుకొచ్చావుగా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నేనేం చెప్తా నువ్వు చెప్పు. నీకు దమ్ముంటే నువ్వు చెప్పు. నేను ఎట్లా చెప్తా నువ్వు చెప్పు. ఎవడో కూడా ఎప్పుడు రాయి చెప్పురా. అరే నీ ధనం పెడితే ముందుగా నువ్వు 7 పాప అయ్యా చూడలేకపోతున్నా. ఇలా మా ఇద్దరు పొత్తుల మా నాయన 5 ఎకరాల జాగ ఇచ్చిండు. షెర్ 2.5 పంచిచ్చిండు. పంచిచ్చినాక ఇప్పటివల్ల దున్నుకుంటా ఉన్నాము. కానీ ఈసారి కొత్తగా నాటేసినప్పుడు వీడు 3 ఎకరాలు దున్నుకుండు, నాకు 2 ఎకరాలు ఇచ్చిండు. గిదెట్లరా గిదెక్కడ న్యాయం రా అంటే నీ దగ్గరికి తీసుకొని వచ్చిండు. నువ్వే చెప్పన్న న్యాయమిగా. అబ్బా కిషోరు ఈ కేసు మనకు కావాల్సిందే. జాగ పంచదంటే 2 ఏళ్ళు తరపచ్చు. అబ్బా నువ్వు గట్టిగా తునుకుంటావు రా 3 ఎకరాలు. వానికి ఇచ్చే 2.5 ఎకరాలు ఇంకా అతను ఎట్లా తునుకుంటావు? ఎవరు 7 పాపరయ్యా ఎవరో చూస్తే కొట్టిననుకుంటారు. అరే కుమారు జర మీ అన్న నువ్వు కూర్చురా చూడలేకపోతున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా అలా ఏం పర్ఫార్మెన్స్ అనేది. అద్దెక్రం జా దొరుకుపోయి ఆడదానిలకి ఏడుస్తున్నావు. అనిలానా వీని మాట నమ్మకే, వీని ఏడుపు ఇట్లా నమ్మకన్నా. అద్దెక్రం జాగా దున్నుకున్నాడు ఎట్లా ఏడుస్తున్నాడు ఆడదాని లెక్క. నువ్వు ఆగరా. అరే జర దండ పెడితే అట్లా ఏడవకరా అయ్యా. వాళ్ళు అద్దెకరం చాగా అసలు ఎందుకు ఎక్కువ తునుకున్నావు జర అంతా చెప్పు మాకు. నేను పెద్దోళ్ళు కాబట్టి ఒక 1/2 ఎకరం ఎక్కువ దున్నుకున్నా. ఏంది పెద్దోని అద్దెకరం ఎక్కువ తునుకుందావు? సిగ్గు అనిపిస్తుందారా మాట నీకేమన్నా? మీ అయ్యా నీ సగం నీకు వచ్చిచ్చింది కదా. బాగుందంటే ఎట్లా పెడతావు? నువ్వు ఎట్లా పెడతావు? అయినా మా జాగ మా ఇష్టం. నువ్వు నీకు మేము దున్నుకుంటే అసలు అప్పుడు మరి రే కుమార్గా మీరిద్దరు నా దగ్గరికి ఎందుకు వచ్చారా?
ఆ? వీడికి ఓడి తీసుకొచ్చి నీడ తీసుకొచ్చి నేను అడుగు నేను తీసుకున్నా వీడు తీసుకొచ్చి వీడిని అడుగు ఈడ తీసుకొచ్చి నేను అడుగు నాదలు వీడిని అడుగు ఈడ తీసుకొచ్చి నేను వీడు తీసుకొచ్చిండు నువ్వు తీసుకొచ్చావు ఏయ్, నువ్వు తీసుకొచ్చి నన్ను అడగలేదా? ఏయ్, తీసుకొచ్చినావు నువ్వు తీసుకొచ్చి నన్ను అడగలేదా? నువ్వు తీసుకొచ్చి నువ్వు అక్క పిల్లరా? నువ్వు తీసుకొచ్చి నన్ను అడగలేదా? నువ్వు తీసుకొచ్చి నన్ను అడగలేదా? నువ్వు తీసుకొచ్చినావు నన్ను తీసుకొచ్చి నన్ను అడగలేదా? నువ్వు అప్పుడా? నువ్వు ఇవాళ స్టార్కి లాయర్ దగ్గర తీసుకొచ్చి నన్ను అడగలేదా? నువ్వు నన్ను తీసుకొచ్చి నువ్వు కూర్చో మీ ఇద్దరు కూర్చో కూర్చో మీ ఇద్దరు పంచాయతీ పరిష్కరిస్తాం మంచి పైసలు వస్తాయి కూర్చో కూర్చో ఏయ్, చూడు లారీ గారు కూర్చోబెట్టి నేను లాగుస్తావు ఇప్పుడు ప్యాంట్ వేసుకున్నా అరే కుమారు రామకృష్ణ మీ ఇద్దరు పంచాయతీ ఇట్లా తేలదురా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఓ పని చేయరి మీరిద్దరు నిమ్మలంగా ఇంటికి వర్రి నేను ఇంటికి వచ్చి మీ పంచాయతీ మంచిగా మాట్లాడతా అంతేగాని కొట్టుకోకురు తన్నుకోకుర్రి కొట్టుకుంటే తన్నుకుంటే ఏం రాదు సరేనా ఇంటికి వర్రి మళ్ళీ వాడిని ఏమనకు నువ్వు కూడా నన్ను ఏమనకు నడు ఇంటికి వర్రి నడు నాడు పోనీ నువ్వు ఆగినా నువ్వు కూడా ముందు మా ఇంటికి వచ్చి వస్తాపు ఉరుకో నువ్వు మీ తమ్మిని అధ్యక్రమం అట్లా దున్నుకోడు తప్పు అర్థమవుతుందా నీకు ఇచ్చి నువ్వు దున్నుకో వాందాంట్లో అధ్యక్రమం ఎట్లా దున్నుకుంటావు నువ్వు ఇగో నేను చెప్పింది వాన దగ్గర వానికి ఇచ్చే నువ్వు దున్నుకో అర్థమవుతుందా నువ్వు ఎంత దూరం పోయినా ఎవరి దానికే పోతుంది అర్థమైందా పోయి ఇంటికి పో భిక్షు అన్నా సూపర్ పవర్ వస్తుంది చూడరా అవునన్నా పూరీలు మస్తురానా అరే సీనా చూసినావా అలానే చూస్తున్నా అన్న అరే భిక్షు అన్నా వీళ్ళని ఏమైనా వేస్తే ఎవడన్నా వస్తారా అబ్బా ఎవ్వరు రారన్నా వాళ్ళు మిడిల్ క్లాస్ అమ్మాయిలు వాళ్ళకి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అస్సలే లేదు ఇంకెందుకు లేట్ వాళ్ళు ఆపు ఎటారే ఏంద్రా వచ్చేది బాడక అన్నా నిన్నే బాడగా ఉంటుంది ఇంత పద్ధతికి నన్ను బాగా ఉండేంద్రా దాన్ని గుంజుకరాపరా నాకు రాదన్నా నువ్వే పోయి ఏం కావాలరా మీ ముగ్గురు కావాలి ఏమ్రా ఒళ్ళు ఎట్లుంది చెప్పు తీసుకొని కొడతా నన్నే చెప్పేసి కొడతా అరే చెయ్యడురా పట్టుకుంది ఇరవడానికి కాదే ఇంకొక నిమిషం ఇట్నే పట్టుకున్నాం అనుకో పట్టుకోనికి చెయ్యి ఉండదు తిరగనీకి నువ్వుండవు ఏం బ్రో పిల్ల సినిమా డైలాగులు చెప్తుంది ఏమ్రా సినిమాలు ఎక్కువ ఇస్తుంది అనుకుంటానా ఆడపిల్లల జుట్టు పట్టుకోనికి సిగ్గు అనిపిస్తలేదు రా బోషుడికి ఏ నువ్వు ఓడిపోయే బాబు పక్కన లాలిపాప్ తినిపోమ్మా పక్కకు పోయి లాలీపాప్ తినడానికి ఏమన్నా నేను చిన్న పొరని అనుకుంటున్నావురా లాయర్ని నువ్వెవడు బే అని అడుగుతున్నావు కదా నేను ఆ పిల్లల లవర్ని రా వదిలిపెట్టినావు అనుకో మనందరికి మంచిది లేదంటే తెలుసు కదా లాయర్ని కాస్త రౌడీగా మారాల్సి వస్తుంది మళ్ళా అన్న ఈ పిల్లలు ఎవరంటుండు కానీ ఇడిచిపెట్టడం పట్ట రాదు ముందే లాయర్ అంటుండు మళ్ళీ లేనిపోని కేసులలో ఇరికేయగల అంతేనంటావురా అంతే అన్న ఓకే రా చెప్పినాక లాయర్ వకీల్ సాబ్ సారీ నమస్తే నమస్తే అన్న హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎట్లుంది మే అనిల్ అనిల్ సాబ్ అంటలేదు చూసినా? ఎట్లుంది అనిల్ సాబ్ మంచిగా ఉందా? సో ఇదంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేసినాం. మొత్తానికి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ నెక్స్ట్ ఉగాది పండుగ ఉంది కదా, ఆ ఉగాది పండుగతోటి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట కొట్టుడు మర్చిపోకండి. అవును, మర్చిపోకండి. బాయ్. ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్.